అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఇప్పుడు అనేక అనుమానాలు, సవాలక్ష ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. యుద్ధం ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా ప్రారంభం కావడానికి వారాల సమయం పడుతుందని అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ షరతులకు లొంగేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భీష్మించు కూర్చున్నారు. లెబనాన్పై దాడులు కానీ లేదా లెబనాన్ భూభాగం ఆక్రమణ కొనసాగడం కానీ తాత్కాలిక ఒప్పందం ఉల్లంఘన కిందే వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుంది అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సుకు హాజరైన ట్రంప్ ఈ శుక్రవారం జెనీవాలో జరిగే అధికారిక సంతకాల కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ హాజరవుతారని తెలిపారు. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏప్రిల్లో ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. అలాగే ఫిబ్రవరిలో అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మూసివేసిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవనున్నారు. ఈ 60 రోజుల వ్యవధిలో ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చలు జరగనున్నాయి. కానీ ఇరాన్ క్షిపణి వ్యవస్థ, ఉగ్రవాద ప్రాక్సీలకు ఇరాన్ ఇస్తున్న మద్దతును నిలిపివేయడం వంటి కీలక అంశాలు ఈ చర్చల ఎజెండాలో లేకపోవడం గమనార్హం. ఇరాన్ కు భారీగా ఆంక్షల సడలింపుతో పాటు గల్ఫ్ దేశాల నిధులతో $300 బిలియన్ పునర్నిర్మాణ ప్యాకేజీని కూడా ఈ ఒప్పందంలో ప్రతిపాదించారు. ఒప్పందం వార్తలతో సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మార్చి 10 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ మంగళవారం నాటికి మార్కెట్ మళ్లీ స్థిరపడింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలలో ఇంకా నమ్మకం కలగకపోవడమే. అమెరికా ఇరాన్ ఒప్పందం కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో నిజమయ్యే వరకు తాము హర్ముజ్ జలసంధి గుండా నౌకలను పంపే ప్రసక్తే లేదని 900 కంటే ఎక్కువ నౌకలు ఉన్న జపాన్ షిప్పింగ్ దిగ్గజం మిత్సూయి OSK లైన్స్ తేల్చి చెప్పింది. గత 2 నెలల్లో జరిగిన దాడుల అనుభవాల దృష్ట్యా అక్కడ సాధారణ రవాణా ప్రారంభం కావడానికి కనీసం కొన్ని వారాల నుంచి నెల రోజులు పడుతుందని స్పష్టం చేసింది. అయితే ఆయిల్ ట్యాంకర్లు సురక్షితమైన సదరన్ హైవే గుండా ప్రయాణించడం ప్రారంభించాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకి అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్. ఈ యుద్దం కారణంగా లెబనాన్, ఇరాన్లలో దాదాపు 7,000 మంది ప్రాణాలు కోల్పోగా 12 లక్షల మంది నిర్వాసితులయ్యారు. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను వెంటనే ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దాడులు పూర్తిగా ఆపితేనే ఒప్పందం ముందుకు సాగుతుందని షరతు పెట్టింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనిని పూర్తిగా తిరస్కరించారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. హెజ్బొల్లా దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉంటుందని తెగేసి చెప్పారు. అమెరికా అధికారులు మాత్రం ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ నుంచి వైదొలగడం ఈ ఒప్పందంలో భాగం కాదని చెప్తుండడం గమనార్హం. మరోవైపు ఇరాన్ మాత్రం లెబనాన్పై దాడులు గాని లేదా లెబనాన్ భూభాగం ఆక్రమణ కొనసాగడం గాని తాత్కాలిక ఒప్పంద ఉల్లంఘన కిందే వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుంది అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ఒక మంచి పరిణామమే అయినప్పటికీ ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నట్లు ఇది కేవలం ఒక ముందడుగు మాత్రమే. తుది ఒప్పందం ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఇటు ఇజ్రాయెల్ పట్టుదల, అటు ఇరాన్ షరతుల మధ్య ఈ 60 రోజుల విరామం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. అంతర్జాతీయంగా చమురు రవాణా సాధారణ స్థితికి చేరితేనే భారత్ వంటి దేశాలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది.